దుఃఖం రాలిపోతుంది. బిడ్డలు చచ్చిపోతున్నారు. ఎప్పుడు పసిబిడ్డల ప్రాణాలు విలవిలలాడతాయి, అక్కడికి దేవుడు తప్పకుండా వస్తాడు. నాకు నాలో దేవుడు కనిపిస్తున్నాడు. చూపిస్తా. మార్కండేయుడు శివలింగాన్ని కౌగలించుకుని నువ్వు మాట అన్నాడు, నేను పరమశివుణ్ణి పట్టుకుని ఉండగా ఓ యముడా నువ్వేం చేస్తావురా అన్నాడు. జయ బాబు. జై బాబు. జై బాబు. ఎవడ్రా వీడు? దేనికి చేస్తున్నాడు ఇది? గౌతమ్ ఒక 6 weeks ముందే పుట్టాడు. అప్పుడు మాకు డబ్బులుండి బెస్ట్ డాక్టర్స్ ఉండారు అండ్ దే టుక్ కేర్ ఆఫ్ గౌతమ్. బట్ చాలా మందికి పిల్లలు ఏంటని, సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ చిల్డ్రన్. సో అప్పటి నుంచి మహేష్ బాబు చేపిస్తామని ధైర్యంతో వచ్చిన చేపించాడు. మా పాప బతికింది. థ్యాంక్స్. చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నామండి. చాలా థ్యాంక్స్ అండి మహేష్ బాబు గారు. ధన్యవాదాలు. మీ జన్మలో మర్చిపోలేము. మాకు దేవుళ్ళు అయ్యారు. ఆంధ్ర హాస్పిటల్కి మహేష్ బాబు గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. హార్ట్ ఆపరేషన్స్ కాకుండా హీ వాంట్స్ టు ఎక్స్పాండ్ హిజ్ చారిటీ టు అదర్ కాజెస్ ఆల్సో. ముందుకెళ్ళానా? వారసుడు సినిమాలో ఆయన కాలర్ పట్టుకున్నాను. దాంతో కృష్ణ గారు ఫ్యాన్స్ అందరూ దాంతో క్యాన్లన్నీ ఎత్తుకుపోయారు. సినిమాని రిలీజ్ కూడా అవ్వలేదు. ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్లు గానీ సాహసాలు గానీ ఎవడ వల్ల కాదు. కృష్ణ గారి అబ్బాయి ఏదైనా సరే నేనే చేయాలి. చిన్నప్పుడే అట్లాంటి మెంటాలిటీ నుంచి దిగటం అవన్నీ ఒరిజినల్ చేశాడు. మహేష్ బాబు తండ్రి కృష్ణ గారు అనిపించుకునే స్థాయికి మహేష్ బాబు వస్తున్నారు. మనం చేసిన పని తప్పు కానప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవడు అతను? ఖచ్చితంగా కర్నూలు మాత్రం అయ్యి ఉన్నాడు. మధురైని కాపాడటానికి మీనాక్షి అమ్మ ఉంది. నా మీనాక్షిని కాపాడటానికి నేనున్నాను. కానీ బుల్లెట్ చూడాలనుకోవద్దు, చచ్చిపోతారు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతారు. ఆడే కొన్నాడు. మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతాను. నేను కొడితే అదోలా ఉంటదని వాళ్ళు వీళ్ళు చెప్పటమే కానీ నాకు కొడితే బాబా ఐన్స్టైన్ కనిపెట్టి పంపించరా కొత్త జాతిని. ఊరి నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయాలి అంతఃకరణ శుద్ధితో. నంబర్ 1 స్టార్ అవుతూ సూపర్ స్టార్ అయిపోయావు. సడన్ గా ఒక 3 ఏళ్ళు గ్యాప్ తీసుకున్నావు. ఎందుకు తీసుకున్నావు? ఎలా వచ్చింది? ఏంటది? పోకరి సెన్సేషనల్ హిట్ అయిపోయింది. ఇండస్ట్రీ హిట్ అది. 200 సెంటర్స్ 100 days. దాని తర్వాత నేను కూడా ఒక కన్ఫ్యూజన్ పీరియడ్ లో పడిపోయాను. ఎలాంటి సినిమాలు చేయాలి ఏంటి. అమ్మమ్మ గారు చనిపోవటం జరిగిందండి ఆ టైంలో. తర్వాత నమ్మక 2 పేరెంట్స్ చనిపోయారు అదే ఏడు. ఆ టైం అంటే చాలా కష్టమైన పీరియడ్ నా లైఫ్ లో. ఇక ఆ 3 ఏళ్ళు ఏంటంటే నేను కరెక్ట్ చేసుకోవడానికి తీసుకున్నాను.
దాని తర్వాత మళ్ళీ తిరిగి ఆలోచించాను. 3 ఏళ్ల గ్యాప్ తీసుకుని విడుదల చేసిన కలేజా కూడా ఫ్లాప్ కావడంతో ఇక మహేష్ బాబు పని అయిపోయిందన్న వాళ్ళు ఉన్నారు. అలా ఇవ్వలేదు, ఆగు ఏడాది ఆగు చూపిస్తాడు. ఆయన కంబ్యాక్స్ చాలా బాగుంటాయి. కూర్చొని మాట్లాడకుండా రమేష్ బాబు గారు ఫోన్ చేస్తే తను లేచి నిలబడి మాట్లాడుతుంది. రెస్పెక్ట్. హీరో మహేష్ బాబుకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మహేష్ బాబు అన్న రమేష్ బాబు కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. ఆయన ఆసుపత్రికి తరలిస్తుండగా తుది శ్వాస విడిచారు. ఆయనకి కరోనా పాజిటివ్ తో మహేష్ ఐసోలేషన్ లో ఉన్నారు. తోబుట్టు అన్నయ్య చేపర్ చూపు కూడా చూడలేని పరిస్థితి. నాన్నగారు బయోపిక్ ఎవరైనా చేస్తే ఫస్ట్ చూడటానికి నేనే ఆనందంగా చూస్తానండి. నేనైతే చేయలేనండి, ఎందుకంటే ఆయన నా దేవుడు. సినిమా రిలీజ్ అప్పుడు ఏమైనా టెన్షన్ వస్తే ఆవిడకి వెళ్ళి ఆవిడ కలిసి కాఫీ తాగాలి, ఆవిడ చేసిన కాఫీ. అప్పుడు టెన్షన్ అంతా వెళ్ళిపోద్ది నాకు. అమ్మ ఒడిలో సేద తినడం అంతే అండి. మహేష్ బాబుకి ఒకే అన్ని వరుస మీద ఇలా తల్లిగారు, అన్నగారు, తండ్రి గారు ఒకేసారి పాపం అబ్బాయికి చాలా తీరని కష్టం, తట్టుకోలేని కష్టం ఇది. ఒక కుటుంబంలో ఆత్మీయులు ఉన్న గురువు ఒకే సంవత్సరం పోయారని తట్టుకోవడం చాలా కష్టం. ఇందులో మహేష్ బాబుకి కృష్ణ గారి మీద విపరీతమైన అభిమానం, ప్రేమ. ఇక నుంచి మీరే నాకు అమ్మ, మీరే నాకు నాన్న, మీరే నాకు అన్ని. మహేష్ బాబు మాత్రం ఇంతవరకు పాన్ ఇండియా ఫిలిం చేయలేదు. మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం పాన్ ఇండియా సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వచ్చాను కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా?